సభమనం తర్వాత ఇవాటికి వారమైంది. ఈ వారం రోజుల్లో ప్రభుత్వం ఇంకా కుదురుకోనేలేదు. కొంతమంది మంత్రులు ఇవాళే వాళ్ళ ఛాంబర్స్లో బాధ్యత తీసుకున్నారు, ఇంకా ఒకళ్ళిద్దరు తీసుకోనే లేదు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఎక్కడా అనేది కూడా ఇంకా ఫైనల్ కాలేదు. సో కొన్ని నిర్ణయాలు ఇప్పుడిప్పుడే తీసుకుంటున్నారు. 100 రోజుల్లోగా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల అమలు 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేస్తూ మొదటి రోజే 2 హామీలని సైన్ చేశారు. మహిళలకి బస్సు ఫ్రీ రవాణా, బస్సు ప్రయాణం ఉచితంగా అనేది ఆల్రెడీ మనం చూస్తున్నాం. తర్వాత ఇవాళ రైతు బంధు కూడా స్టార్ట్ చేశారు, విడతల వారీగా మొదలుపెట్టారు దాన్ని. సో ఇలాంటి నేపథ్యంలో ఎలా చేస్తారో చూస్తాం అంటూ బీఆర్ఎస్ వైపు నుంచి అటాక్ మొదలైంది. అటాక్ కూడా కొంచెం ఘాటుగా గట్టిగానే కనబడుతోంది. డబ్బులే లేవు, నిధులే లేవు, ఎలా చేస్తారు ఇలాంటి హామీలు, ఇంత పెద్ద హామీలు ఇచ్చారు కదా, ఎలా చేస్తారో మేము చూస్తాం అనే తరహాలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న ఒకవైపు, తర్వాత అయ్యో రైతు బంధు వెంటనే ఈ పాటికి వేసేస్తారనుకున్నాం ఇంకా ఇవ్వలేదే అని ఎవరో చేసిన ట్వీట్ని కేటీఆర్ గారు రీట్వీట్ చేశారు నిన్న చిట్ చాట్లో. ఇప్పుడే కదా ఆట మొదలైంది, ఇక చూడండి ఎట్లుంటుందో అని చెప్పి కూడా అన్నట్టుగా రిపోర్ట్ అయింది మీడియాలో. సో అంటే కేటీఆర్ గారు చాలా స్పీడ్గా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు గేమ్ ఆడాలని. ఏంటంటే ఈ ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది, నిధుల లేమితోనో లేకపోతే ఇంకొక దాంతోనో ఫెయిల్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్టున్నారు. సో ఈ సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు సన్నద్ధంగా ఉంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎంతవరకు మంచి ప్లేయర్, ఫుట్బాల్ ప్లేయరు రేవంత్ రెడ్డి, అలాగే ఇంకా ఇతర ఆటలు కూడా కొన్ని వచ్చాయి ఆయనకి. అఫ్కోర్స్ కేటీఆర్ గారు కూడా కొన్ని ఆటలు వచ్చు అనుకుంటా. సో ఇద్దరు ఆటగాళ్లే. కాకపోతే బీఆర్ఎస్ వైపు నుంచి కేసీఆర్ గారు ఆయన ఆరోగ్యం తేరుకుని మరి వారు మొదలు పెడతారా గేము, లేకపోతే ఇప్పుడు కేటీఆర్ గారే స్టార్ట్ చేస్తారా గేము, టాస్ ఎవరేస్తారు అనేది చూద్దాం. అయితే అసలు ముందున్న క్రొకడైల్ ఫెస్టివల్ ఏంటి, ఎవరికుంది క్రొకడైల్ ఫెస్టివల్, మొసళ్ళ పండగ ఎవరికుంది? ఒకటి వాస్తవం, తెలంగాణ అప్పుల్లో ఉంది, చాలా ఎక్కువ అప్పుల్లో ఉంది. ఈ ఎక్కువ అప్పులున్న నేపథ్యంలో ఈ ఆర్థికంగా కీలకమైన అత్యంత ఖర్చుతో కూడుకున్న హామీలను ఎంతవరకు రేవంత్ రెడ్డి గారు, వారి సహచరులు, వారి టీం రేవంత్ ఎంతవరకు సాధించి ప్రజల్లో శబాష్ అని అనిపించుకోగలదు? ఒకవైపు తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దాదాపు 9.5 సంవత్సరాలు ప్రభుత్వంలో అధికారంలో ఉండి మంచి అనుభవంతో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఆ ప్రధాన ప్రతిపక్షం అటాక్ చాలా గట్టిగా ఉంటుంది, అందులో డౌట్ లేదు. కాబట్టి ఆ అటాక్ని ఫేస్ చేస్తూ ఇటు ప్రజల్లో ఎంతవరకు ముందుకెళ్ళగలదు అనే చర్చ కూడా జరుగుతోంది. సో ఈ ఆట ఎలా సాగబోతోంది, ఎందుకు అప్పుడే సవాళ్లు మొదలయ్యాయి, ఆగలేకపోతున్నారా, కనీసం హనీమూన్ టైం కూడా ప్రభుత్వానికి ఇవ్వకుండా ఎందుకు కేటీఆర్ గారు అప్పుడే తొడగొడుతున్నారు, చూద్దాం రమ్మని అని చెప్పి ఎందుకంటున్నారు? టైం ఇవ్వదలుచుకోలేదా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, టైం ఇవ్వదలుచుకోలేదా?